తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు దగ్గర పోలీసులు కళ్లుగప్పి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. అప్రమత్తమైన పోలీసులు 15 బృందాలుగా ఏర్పడి పరారైన బత్తుల ప్రభాకర్ కోసం గాలిస్తున్నారు. విజయవాడ కోర్టులో హాజరుపరిచి తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో అనేక కేసుల్లో ప్రభాకర్ ముద్దాయిగా ఉన్నాడు. గతంలో అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులపై కాల్పులకు తెగబడినట్లు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. ఒక చేతికి హ్యాండ్ వేసి ఉంది. అప్పుడే టిఫిన్ చేసే ముందు రెండో చేతి రిమూవ్ చేశారు. లెఫ్ట్ హ్యాండ్కి ఉంది. టీ తాగుతూ వెనకమార్ల పొలాల వైపు పారిపోయి ఇంకా అతను వీళ్ళు వెంటబడ్డారు కానీ వీళ్ళకి దొరకలేదు. ఆ విషయం వెంటనే వీళ్ళు లోకల్ పోలీస్కి దేవరపల్లి తెలియజేశారు. ఒక 15 టీంల వరకు రాత్రి నుంచి గాలిస్తున్నాం. ఎక్కడ ప్రెజెంట్ ఎక్కడ మనకి క్లూ రాలేదు. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలని చెప్పి డ్రోన్స్ కూడా మనం తిప్పుతున్నాం. డాగ్ స్క్వాడ్ కూడా తీసుకొచ్చాం. డాగ్ స్క్వాడ్ కూడా తిరిగింది. టువర్డ్స్ దుదుకూరు నుంచి చిక్కాలు వెళ్ళే రోడ్డు వైపు లీడ్ చేసింది. అక్కడ నుంచి ఆగిపోయింది. అతనే చాలా కేసు సెలవులు పట్టుకున్నప్పుడు కూడా హైదరాబాద్ లో పోలీసుల మీద కాల్పులు జరిపాడు. ఆ టైంలోనే పోలీసు వాళ్ళు అతను ఎంతో చాకచక్యంగా పబ్లో పట్టుకున్నారు. అతను చాలా కరుడుగట్టిన నేరస్తుడు. ఎస్కాట్ వల్ల